వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే హైకమాండ్ పార్టీ. అంటే ఢిల్లీలో ఏ నిర్ణయం అధిష్టానం తీసుకుంటే రాష్ట్ర నాయకులు కూడా అదే నిర్ణయాన్ని అమలు చేయటమే. అది సోనియా గాంధీ నిర్ణయమైనా, రాహుల్ గాంధీ నిర్ణయమైనా, లేకుంటే మల్లికార్జున ఖర్గే ఆదేశమైనా, రాహుల్ సూచన అయినా అది చివరి మాటగా భావించే పరిస్థితి ఉండేది. అది మనకి ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి తతంగం కూడా అచ్చం అలాగే జరుగుతుంది. అంటే ఎప్పుడైతే సిద్ధరామయ్యను పక్కన తప్పించి డీకే శివకుమార్ని తెర మీద తీసుకొచ్చి సీఎం అభ్యర్థిగా సీల్డ్ కవర్ సీఎంగా చేశారో, అంటే అధిష్టానం సిద్ధరామయ్యను రాజీనామాకు ఒప్పించే ప్రయత్నం చూసినా, ఏకంగా పూర్తి స్థాయిలో గంటల తరబడి చర్చలు చూసినా, వాళ్ళ నిర్ణయం చూసినా, అదంతా కూడా హైకమాండ్ నిర్ణయం మీదే జరుగుతోంది అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే హైకమాండ్. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అలా లేదు. ఒక కీలకమైనటువంటి ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ లోపలే కొత్త పవర్ సెంటర్లు ఏమన్నా ఏర్పడ్డాయా అన్న ప్రశ్న వినిపిస్తుంది. అంటే అధిష్టానం చెప్పే మాట కంటే కొంతమంది నేతల ప్రభావం ఎక్కువైంది అనే ప్రశ్న. అంటే లేదు అంటే కనుక ఢిల్లీ నిర్ణయాలనే ప్రభావితం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే చర్చ కూడా ఇప్పుడు గాంధీ భవన్ నుంచి ఢిల్లీ ఏఐసిసి కార్యాలయం వరకు సాగుతుంది. ఇక ఈ కథ ఇక్కడే మొదలవుతోంది. గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాల గురించి వరుస కథనాలు బయటికి వస్తూ ఉన్నాయి. మొదట రాష్ట్రం పీసీసీని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున బిగ్ టీవీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సొంత ఛానల్లో పూర్తి స్థాయిగా కథనాలు పెద్ద ఎత్తున రావటం మొదలుపెట్టి, తర్వాత అనంతర పరిణామాలు ఏదైతే టీపీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ దాన్ని ఖండించారు. అట్లాగే బిగ్ టీవీ కాంగ్రెస్ పార్టీ అని మల్లు రవి లాంటి ఎంపీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఎవరైతే షాడో మంత్రి, షాడో సీఎంగా ఉన్నటువంటి ఫహీం ఖురేషి ప్రయత్నం చేశారు. ఆయన వద్ద మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఉన్నాయి. ఆయన ఏకంగా బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాడు అనే చర్చ కూడా గాంధీ భవన్లో వినిపిస్తున్నటువంటి మాట. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చర్చ అయితే ఆఫ్ ద రికార్డ్ చాలా ఘోరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా జరిగినటువంటి తరుణంలో ఏకంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఏకంగా రాహుల్ గాంధీయే ఫోన్ చేశాడని, రాహుల్ గాంధీ విచారించాడని, అట్లాగే ఈయన కూడా రాహుల్ గాంధీకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, బండి భగీరథ్ అంశం కానీ, పార్టీకి వచ్చినటువంటి డ్యామేజ్ జరిగినటువంటి తీరును కానీ, లేదంటే నరేంద్ర మోదీ గారు వచ్చినటువంటి సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి గారితో చేసినటువంటి మెరిసే జోడో అని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ ఇప్పటికీ అధిష్టానానికి నివేదించాడు అన్న చర్చ కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా పార్టీ వ్యవహారాలు సక్రమంగా లేవని, సంస్థాగత నిర్మాణం బలహీనపడుతుందని, డిజాస్టర్ ప్రెసిడెంట్ అని ఏకంగా నాయకత్వంతో కొంత సమన్వయం లోపించింది, అసంతృప్తి పెరుగుతోంది అని పెద్ద ఎత్తున బిగ్ టీవీలో వరుసగా కథనాలు వచ్చాయి. ఇది కాంగ్రెస్ పార్టీని షేక్ చేసింది. అంటే సొంత మీడియా ఏంటి ఈ విధంగా టీపీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మీద ఇటువంటి స్టోరీలు వండి వారుస్తున్నాయి అని ఒక రకంగా విస్మయం వ్యక్తం చేశారు అందరూ. అప్పుడు చాలామంది దీన్ని సాధారణ రాజకీయ లీకులుగానే చూశారు. ఎందుకు అంటే అధికార పార్టీలో ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు రావడం సహజంగా ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఒక రకంగా. అంటే దాని వెనకాల జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఆ కథనాలు కొంత దిశ కూడా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఇప్పుడు విమర్శలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర నాయకత్వం కాదు, నేరుగా ఢిల్లీ హైకమాండ్ వైపే ఆ యొక్క దారులు మలినటువంటి పరిస్థితి. అంటే ఎట్లా మొన్నటిదాకా బిగ్ టీవీ ఉంది, ఇప్పుడు వేరే కీలకమైనటువంటి నేషనల్ ఛానల్లో, అది ముఖ్యంగా టీవీ9 లాంటి ఛానల్లో రావటం ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. అంటే దేశవ్యాప్తంగా ప్రభావం ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థల్లో రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహాలపై, ఏఐసిసి నిర్ణయాలపైన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పనితీరుపైన అట్లాగే ప్రశ్నలు లేవనెత్తే కథనాలు కనిపించడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఢిల్లీలో చకచకా మీటింగులు జరగటం, కర్ణాటక కాంగ్రెస్లో చకచక సీట్లు మారిపోవటం, పవర్ షిఫ్ట్ జరగటం, ఆ యొక్క నిర్ణయం డెమోక్రసీకి విరుద్ధమని, లేదంటే కనుక పూర్తిగా రాహుల్ గాంధీ యొక్క నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని, ఇటువంటి కథనాలు రావటం స్టార్ట్ చేసినాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇది సహజంగా జరుగుతోందా, లేక ఎవరో ప్రణాళికాబద్ధంగా ఈ కథనాలని ముందుకు తీసుకెళ్తున్నారా, ఇటువంటి నెరేషన్ ఏమైనా బిల్డ్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇక్కడ అసలైనటువంటి రాజకీయ ప్రశ్న తెర మీదకి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలని ప్రశ్నించే స్థాయిలో మీడియా స్టోరీలు నడిపించే శక్తి ఎవరికి ఉంది అన్న ప్రశ్న ఇవాళ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వినిపిస్తుంది. అంటే జాతీయ మీడియాలో అంతటి సంబంధాలు ఎవరికి ఉన్నాయి, మరి రాష్ట్ర స్థాయి రాజకీయాన్ని ఢిల్లీ రాజకీయాలతో లింక్ చేసే సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది, అవే ప్రశ్నలు ఇప్పుడు సమాధానాలు వెతుక్కుంటున్నటువంటి వారే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అంటే సాధారణ నాయకుడు ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం చాలా కష్టం, ఎవరికంత సాహసం కూడా ఉండదు. మరి దీనికి ఆర్థిక బలం కావాలి, మీడియాతో రిలేషన్స్ ఉండాలి, ఢిల్లీ స్థాయిలో పరిచయాలు కావాలి,
ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి చర్యలు చర్చలు సాధ్యమవుతాయి. మరో ఆసక్తికరమైనటువంటి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేరళలో కాంగ్రెస్లో జరిగినటువంటి పరిణామాల సమయంలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. కర్ణాటకలో సీఎం మార్పులు చర్చలు మొదలైనప్పుడు కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. డీకే శివకుమార్ భవిష్యత్తుపై ఊహాగానాలు వచ్చినటువంటి సమయంలో కూడా ఇదే తరహా కథనాలు కనిపించాయి. కానీ ప్రతి సందర్భంలో ఒక కామన్ పాయింట్ కనిపించినప్పుడు కొందరు చెప్తున్నారు. అది ఏంటంటే టార్గెట్ ఎప్పుడూ ఢిల్లీ నాయకత్వమే, రాహుల్ గాంధీ టీం, ఏఐసిసి నిర్ణయాలు, జాతీయ వ్యూహాలు. దీంతో ఒక సందేహం బలపడుతుంది. అంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతోందా, లేక ఒక కేంద్రం నుంచి నడుస్తున్నటువంటి రాజకీయ కమ్యూనికేషన్ వ్యూహమా అని. ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల వైపు చూస్తే కనుక ఢిల్లీ అధిష్టానం త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా చాలా కాలంగా నడుస్తోంది. మరి పార్టీ పదవుల్లో మార్పులు ఉండొచ్చని, సంస్థాగత నియామకాలు కూడా జరగవచ్చని, కొన్ని రాజకీయ సమీకరణలు మారొచ్చని, రాబోయే ఎన్నికలకు సంబంధించి దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త లెక్కలు కూడా వేసుకోవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో కొందరు మరో వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. అధిష్టానం తీసుకోబోయే నిర్ణయాలపై ప్రభావం చూపడానికి ముందుగా కొంత ప్రెషర్ టాక్టిక్స్ అంటారు చూసారా, ప్రెషర్ బిల్డ్ పాలిటిక్స్, అటువంటి వాతావరణం సృష్టించే ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ అనుమానం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయాల్లో సూత్రం ఉంటుంది. అంటే ప్రమాదాన్ని ముందే గుర్తించినటువంటి నాయకుడు ముందుగా తన బలాన్ని ప్రదర్శిస్తాడు, తన ప్రభావాన్ని గుర్తు చేస్తాడు, తనను విస్మరించడం సులభం కాదనే సంకేతాలు పంపుతాడు. ఇదే కేవలం కాంగ్రెస్లోనే కాదు, దేశ రాజకీయాల్లో ఎన్నోసార్లు చూసినటువంటి రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వ్యూహం. అందుకే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను చాలామంది అదే కోణంలో విశ్లేషిస్తున్నారు. ఇంకో చర్చ కూడా వినిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో నేను నిలబడ్డాను, ఆర్థికంగా అండగా ఉండాను, అట్లాగే సంస్థాగతంగా సహకరించాను, ఎన్నికల్లో పార్టీకి బలం చేకూర్చాను, ఇప్పుడు నిర్ణయాల సమయంలో నన్ను ఎట్లా పక్కన పెడతారో అనే ప్రశ్న కూడా ఇవాళ లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క భావనలో కొందరు రాజకీయ నాయకులు ఉండొచ్చు అనేది కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. మరి ఆ అసంతృప్తి నేరుగా బయటకు రాకపోయినా ఇప్పుడు మీడియా స్టోరీల రూపంలో కానీ అటువంటి ఏమన్నా ప్రతిబింబిస్తోందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మధ్య ఇంకో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తుందట. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో చాలామందికి తెలుసు కాబట్టి, కానీ ఎవరు బహిరంగంగా పేరు చెప్పడం లేదు అనేది కూడా దీనికి మరో కారణం. మరి ఈ నాయకుడు రాజకీయ స్థాయి, ఆయనకున్నటువంటి నెట్వర్క్, మీడియాలో ఉన్నటువంటి ఆయన ప్రభావం, ఢిల్లీ వర్గాలతో ఉన్నటువంటి రిలేషన్స్, అందుకే అందరికీ అర్థమవుతున్నా ఎవరు బహిరంగంగా వ్యాఖ్యానించకపోవటం. మరి ఈ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఇక్కడితో ఆగేలాగైతే మాత్రం లేదు అనేది సుస్పష్టంగా గాంధీ భవన్లో వినిపిస్తున్నటువంటి చర్చ. ఇప్పటి వరకు ఇది పిసిసి వర్సెస్ ముఖ్య నాయకుడు ఉంది అన్న చర్చ ఉన్నటువంటి క్రమంలో ఇదే ధోరణి కనుక కొనసాగితే అది నేరుగా తెలంగాణ కాంగ్రెస్లో ఒక పవర్ సెంటర్ వర్సెస్ కాంగ్రెస్ హైకమాండ్ అనే స్థాయికి చేరుకునే అవకాశం కూడా లేకపోలేదు. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఎలా స్పందిస్తారో అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఆనాడు కూర్చోబెట్టి సర్దుబాటు చేసే రాజకీయాలు చేస్తారా, లేదంటే కనుక క్రమశిక్షణ చర్యల వైపు ఏమైనా అడుగులు వేస్తారా అన్నది. ఎందుకంటే అసంతృప్తిని కొంత చర్యల ద్వారా పరిష్కరిస్తారా, లేకంటే సంస్థాగతంగా బలమైనటువంటి సందేశం ఏమన్నా ఇస్తారా భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా అనేది ఇప్పుడు అందరూ గమనిస్తున్నటువంటి రాజకీయ అంశం. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటిది కేవలం ఏదో మీడియాలో వచ్చే స్టోరీల యుద్ధం కాదు, అధికారం, ప్రభావం, భవిష్యత్తు రాజకీయాల్లో వాళ్ళు వేసుకుంటున్నటువంటి బాటలు, దానికి సంబంధించి ఒక పవర్ గేమ్గా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ పోరాటం చిలికి కొంత గాలివానగా మారి తుఫాన్గా మారే అవకాశం ఉంటుందా కాంగ్రెస్లో? మరి తుఫానా, లేకపోతే టీకప్లో తుఫానా, లేదంటే చివరికి గెలిచేది హైకమాండా, లేదంటే కనుక రాష్ట్రంలో బలమైనటువంటి రాజకీయ కేంద్రంగా ఎదిగినటువంటి ఆ నాయకుడు అనే ప్రశ్నకు సమాధానం అయితే రాబోయే రాజకీయాల్లో, రాబోయే కాలంలో కొంత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినటువంటి తరుణంలో నెక్స్ట్ తెలంగాణ మీద ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో కూడా కొంత రిపోర్ట్స్ అడిగినటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ కాంగ్రెస్లో తెర వెనుక ఏం జరుగుతోంది, రాజకీయ చదరంగం ఏ విధంగా మలుపులు తిరుగుతున్నది మాత్రం భవిష్యత్తులో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలంగాణ కాంగ్రెస్ పైన అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని వెయిట్ చేస్తుందాం. మీరు కూడా మీకు ఆ ముఖ్య నేత ఎవరు, మరి అధిష్టానం ఎటువంటి స్టెప్ తీసుకోబోతుందో మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.